పెళ్లి జన్మజన్మల బంధానికి నిదర్శనమంటారు. 7 అడుగులు వేస్తే 100 ఏళ్లు కాపురం చేస్తారంటారు. ఆడంబర ఖర్చుల కంటే స్వచ్ఛమైన హృదయంతో సింపుల్గా పెళ్లి చేసుకుంటే మంచిదని ఒకప్పుడు చెప్పేవాళ్లు. ఇప్పుడు తీరు మారింది. పెళ్లిలలో కొత్త సీన్లొచ్చాయి. ఎంత ఖర్చు పెడితే అంత గొప్ప అన్నట్లుగా పరిస్థితి తయారైంది. దాంతో సంపన్న, ఉన్నత మధ్యతరగతి వాళ్లు ఒక్కో పెళ్లికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అలా ఖర్చు చేయకపోతే తమ పరువుకు భంగం కలుగుతుందంటున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 23న జరగాల్సి ఉంది. ఆ రోజు ఎక్కువ పెళ్లిళ్లు ఉండడంతో జనం ఓటు వేసేందుకు రారని నిర్ణయించుకున్న ఎన్నికల సంఘం దాన్ని నవంబర్ 22కు వాయిదా వేసింది. ఇది దేశంలో ఇప్పుడు పెళ్లిళ్లకు జనం తండోపతండాలుగా ఎగబడుతున్న తీరుకు నిదర్శనం. నిరుపేదల సంగతి వదిలేస్తే మధ్యతరగతి వారు పెళ్లిళ్లకు 5 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. కొన్ని ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఖర్చు సింపుల్గా ₹1,00,00,000 దాటుతోంది. సంపన్నులు డెస్టినేషన్ వెడ్డింగ్స్కి వెళ్లేవారికి 5 కోట్ల రూపాయల వరకు ఖర్చయినా ఆశ్చర్యం లేదని చెప్పక తప్పదు. అందుకే 2023లో నవంబర్, డిసెంబర్ మధ్య దేశంలో పెళ్లిళ్ల సీజన్ ఖర్చు 4.74 లక్షల కోట్లయిందని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ నిగ్గు తేల్చింది. అనేక దేశాల స్థూల జాతీయోత్పత్తితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 2024 వెడ్డింగ్ సీజన్లో ఆ వ్యయం కనీసం 25% పెరగొచ్చునని అంచనాలు వేస్తున్నారు. పూర్వకాలంలో పెళ్లంటే బంధువులు వారం రోజుల ముందే వచ్చేవారు. కాకపోతే అందరూ ఉన్న ఇంట్లోనే సర్దుకొని వండుకు తినడంతో పెద్దగా ఖర్చులు కనిపించేవి కాదు. ఇప్పుడు సంగీత్, మెహందీ అంటూ పెడుతున్న ఖర్చు తడిసి మోపిడవుతోంది. పెళ్లి ఖర్చులో సగం భాగం ఫోటోలు, వీడియోలు, స్టేజ్ డెకరేషన్, పెళ్లి మండపం, క్యాటరింగ్, డీజే, వాహనాల అద్దెలకే పోతోంది. మిగిలిన 50%లో ఎక్కువ భాగం బట్టలు, నగలు ఖర్చు చేయాల్సి వస్తోంది. 5% వరకు ఖర్చులు రిటర్న్ గిఫ్ట్స్కు సరిపోతున్నాయని లెక్కలు తేల్చారు. సగం మందికి షుగరున్నా స్వీట్స్ ఖర్చు మాత్రం తగ్గడం లేదు. పెళ్లికొచ్చిన వాళ్లు తిని వృధా చేసింది పోగా ఇప్పుడు స్వీట్ బాక్సులు ఇచ్చి పంపాలి. మరోపక్క డెస్టినేషన్ వెడ్డింగ్ ఇప్పుడు ప్రెస్టీజ్ ఈవెంట్గా మారుతోంది. సంపన్నులంతా విదేశాల్లో పెళ్లి వేడుకలు చేసుకుంటున్నారు. 1 నుంచి 1,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగితే థాయిలాండ్ వెళ్లి పెళ్లి చేసుకోవచ్చు. అది చాలా చీప్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లు ఇటలీ లేదా యూరోప్లోని వేరే దేశాలకు వెళ్లి పెళ్లి చేసుకొస్తున్నారు. ఇటలీలో విలాసవంతంగా పెళ్లి చేసుకోవాలంటే 5 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. అది కూడా ఇండియా నుంచి 200 మంది వరకు అతిథులను తీసుకువెళ్తేనే ఖర్చు అంతకు పరిమితమవుతుంది. ఇంకా ఎక్కువ మందిని తీసుకువెళ్తే ఆ ఖర్చు వేరేగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థాయిలాండ్ హోటళ్లు వాయిదాల పద్ధతిలో డబ్బులు చెల్లించేందుకు కూడా అనుమతించడం వల్ల జనం అటుగా వెళ్తున్నారని వెడ్డింగ్ ప్లానర్స్ అంటున్నారు. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్పై ప్రధాని మోదీ కామెంట్స్ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. భారతీయుల సొమ్ము విదేశాలకు తరలి వెళ్తోందని, అదే పెళ్లి ఇండియాలో జరిగితే చాలా మందికి ఉపాధి లభించడంతో పాటు మన దేశానికే పన్నులు చెల్లించినట్లవుతుందని ఆయన అన్నారు. అందుకే మేడ్ ఇన్ ఇండియా తరహాలో వెడ్ ఇన్ ఇండియా ప్రచారం ఊపందుకోవాలని ఆయన అంటున్నారు. ఇండియాలో కూడా డెస్టినేషన్ వెడ్డింగ్కు అవకాశాలున్నాయి. గోవా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ దీవుల్లోని అందమైన ప్రదేశాలు, హోటళ్లు డెస్టినేషన్ వెడ్డింగ్కు వీలుగా ఉంటాయని చెప్తున్నారు. 2024లో సంక్రాంతి తర్వాత పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. సంక్రాంతి తర్వాత ప్రారంభమయ్యే వెడ్డింగ్ సీజన్ జూలై వరకు కొనసాగుతుంది. అప్పుడు దేశంలో లక్షల పెళ్లిళ్లు ఖాయం. జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లికి ఎంత ఖర్చైనా పెట్టుకునేందుకు వధూవరుల కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. అందులో సగం ఖర్చులు భరించేందుకు కుటుంబ పెద్దలతో పాటు వధూవరులు ముందుకు వస్తున్నారు. ఈసారి ఎన్ని లక్షల కోట్లు ఖర్చవుతుందో చూడాలి. కాకపోతే ఆ ఖర్చును స్థిరాస్తులు కొనుక్కునేందుకు ఖర్చు చేస్తే బాగుంటుంది కదా అని సూచించేవాళ్లు కూడా లేకపోలేదు. అయినా వాళ్ల మాట ఎవరూ వినరు కదా.